మూసి నేనే పాటలన్నా పారాడి పోరాడి గోదావరిలో కలిసి సీతమ్మ పాదాలు శిరసుంచి తాకింది వాన వంకలు డొంకలు వనములన్నీ తిరిగి కృష్ణమ్మ ఒడిపోయి ఇష్టంగా ఇదింది దుందుబి తల కంటే దుమ్మంతా గడిగింది అందమైన ఇసుకని అద్దంలో చేసింది ఇష్టముందో లేదో పట్టణానికి వచ్చింది ముక్కు మూసుకొని మూసిలో మునిగింది. ఈ ముక్కు మూసుకునే పరిస్థితి 25 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద రాసినాను. అప్పటికే అంతా వచ్చింది. 90 నాటికి కూడా శుద్ధి చేయాలని పెట్టినారు కానీ 20% శుద్ధి కాలేదు. నగరం అభివృద్ధి విధ్వంసం కాకూడదు. ఏ ఆర్థికవేత్తలు చెప్పినా అమర్త్యసేన్ చెప్పినా ఎవరు చెప్పినా ఏ అభివృద్ధి అయినా అది విధ్వంసం కాదు. పైగా ప్రపంచానికే మార్గదర్శనం వహించిన గాంధీ తత్వం ఏదైతే ఉందో పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం ఈ 3 సూత్రాలకు విఘాతం కలిగించే ఏ అభివృద్ధి అయినది ప్రజాయుతం హితకరమైంది కాదన్నాడు ఆయన. ఈ దేశంలో జరిగిన జనాభా ఎక్కువ ఉందని అదని ఎవరికి ఈ మందులు వాళ్ళు చేసిన మందులు వాళ్ళు ఉత్పత్తి చేసిన కాలుష్యం నారాలకు మొత్తం కంపెనీల మురుగునీళ్ళకు గత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పర్మిషన్ 80 నుంచి అంతకుముందు ఈ నదిని పాడు చేసిన పాపం పాలకులకు ఉంది. అక్కడనేమో గంగానది పాడైపోయింది, ఇక్కడ ఇది పాడైంది. ఇంకా రాయలసీమలో ఏంటంటే అభివృద్ధి ఎక్కువ లేదాక సకలేరు, జంపలేరు, గుండ్లకమ్మ అవన్నీ వాన వచ్చినప్పుడు ఉంటే పోతాయి. ఈడ అభివృద్ధి పేరుతో నగరం అనేది నదిని పాడు చేసే అభివృద్ధి అనేది అది సర్వపాపం. నది అంటేనే పాపాన్ని, బంధాలను అన్ని విముక్తి, నదులను ప్రేమించే లక్షణం బుద్ధ భగవాన్ వచ్చింది. అంత ఇక్ష్వాకులు అనే వాళ్ళు బౌద్ధాన్ని ప్రోత్సహించిన వాళ్ళు. ఇక్ష్వాకుల కాలంలో ముచ్చుకుందులని రాజులనే ఓ చరిత్ర అంతవద్దు. అనంతగిరిలో పద్మనాభుడు దివ్యమైన మహిమలు ఏమున్నావులే కానీ అనంతగిరి పద్మనాభుని పుట్టిన కొండల నుంచి వచ్చిన నది పారే వాగుల పూర్తి పచ్చని కొండల నుంచి పరిమళమైన పూలగాలను మోసుకొచ్చి నగరపు సైకతాన భగీరథి ప్రేమగాథలకు ఇసుక తిన్నెల మీద ఊహించిన నిన్న రాత్రులకు జహాపన ఈ పండు టెన్నెల్లో ఒక మంచు లేని మంచు ప్రాంతం అంత మంచి నదిని పాడు చేసిన పాపము పాలకులది. ఈ పాపాన్ని సరి చేయడం కోసమే ఎవరెంత ప్రయత్నించినా దాదాపు 25 ఎస్టీపీల కేసీఆర్ గారు 32 ఎస్టీపీలు పెట్టినాడు. అది దానికి ఇంకెన్ని కొని చేయాలి. కానీ వచ్చే పనులను ఉన్న ఎస్టీపీలను పని చేయకుండా చేస్తే వాళ్ళకి పేరు వస్తుందని, అది ప్రపంచవ్యాప్తంగానే ఇట్లాంటి దూరం వస్తుందని ఒక విధానంతో వాడిని పని చేయకుండా చేయటం అనేది మొదలైంది. తర్వాత వాటికి ఇంకా ఇంకా ఎక్కువ ఎస్టీపీలు పెట్టండి. ముందు శుద్ధి చేయండి. శ్రీధరన్న బాగా చెప్పినాడు, స్నానం చేసి శుద్ధి, ఇంకా బుక్ పెద్ద సూత్రం అవసరం లేదు. శుద్ధి అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రజలు శుద్ధిగా ఉండి ప్రజలు చైతన్యవంతంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటే పాలకులకు అంత ఉండదు. ప్రజలు ఎప్పుడు అరకూర అడుక్కుంటేట్టున్నారు. ప్రజలు ఎప్పుడు అరకూర వాళ్ళు చిన్న చిన్న విషయాలు బాధలు వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటే ఆరోగ్యం ఆలోచిస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైతే నీవు ఎక్కడెక్కడైతే పర్యావరణం బాగున్న ప్రాంతాల్లో నీవు వేరే చిన్న చిన్న దేశాల్లో డెన్మార్క్ కానీ స్వీడన్ కానీ స్పానిష్ కానీ వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఉంటారు. ప్రజలు ఎప్పుడు అంటే తాను దుర్భర పరిస్థితుల్లోనే బాగానే ఒక ఏమీ లేని లేమితనంలోకి వెళ్ళిపోతారు. రోగగ్రస్తులు అవుతారు. మనుషుల ఆలోచనలో కూడా వాళ్ళు తాము చిన్న వాటి కోసం ఇది చేస్తారు. అది మొదటి నుంచి ఉన్నది. ఇవన్నిటిని చాలా లోతైన ప్రశ్నలు బాలగోపాల్ లాంటి వాళ్ళు ఇవాళ మనకు తెలుగు సమాజంలో లేరు అట్లా వాటి పట్ల. ఇప్పుడు నరసింహారెడ్డి అన్న తీసుకునే కార్యక్రమం వల్ల మనం పోదాం వాళ్ళ దగ్గర. ఈ నదిని శుద్ధి చేసే పని సుందరం కాదు, ఇంకా సుందరం చేయ మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎంత సుందరం చేస్తే నేను పేరు పెట్టి అనను కానీ సుందరం చేస్తావా అందం చేస్తావా చెయ్యి. అదే సందర్భంలో నిర్వాసితుల ఒక్కరి మీద కూడా ఒక్కరి గుడిసె కానీ కూలిస్తే, ఒక గూడెం కానీ గుడిసె కానీ లేకుంటే మధ్యతరగతి అపార్ట్మెంట్ కానీ కూడిసే హక్కు ఈ ప్రభుత్వాలకు లేదు. పోనీ ఎస్టీపీలు గతం ఉన్నాయి పని చేయకుండా చేస్తుంటే నీకు ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ మాట్లాడతారు. రాహుల్ గాంధీ నిజంగా కూడా ఆయన కొత్త నమ్ముతాడేమో కానీ మరి ఆయనకు రిపోర్ట్ తెలుస్తుందా తెలియదా, వీళ్ళు పంపరా? మరి జరుగుతున్నప్పుడు ఆయన ప్రజాస్వామ్యం అంతా మాట్లాడు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు డెమోక్రాట్గా మాట్లాడతాడు. కేరళ వినప్పుడు చాలా డెమోక్రాట్గా మాట్లాడతాడు. తమిళనాడు విషయాలు వచ్చినప్పుడు చాలా డెమోక్రాటిక్గా ఉంటాడు. మరి ఇక్కడ వచ్చినప్పుడు గుడిసెలు కూర్చున్న కాంగ్రెస్ పేదవాళ్ళని కూర్చోవడం లేదు కదా. మరి ఇది ఎందుకు ఎవరు దీన్ని ప్రతాపం చేస్తుండ్రు? మీ ఆధీనమా మీ పద్ధత కనుక మనం ఏంటంటే ఇది ఖచ్చితంగా దీని ఇంకా సాంఘిక ఆర్థిక నైతిక ప్రాంత అభివృద్ధి వెనకాల సుప్రయోజనాలు దాగి ఉంటాయి. సుప్రయోజనాలు రకరకాల రాజకీయాలు సుప్రయోజనాలు దాగి ఉంటాయి. అవి తెలుసుకోలేనంత వరకు జనులు తెలివి మాడి
రాజకీయాల్లో బలవుతూనే ఉంటారు. అది బలైపోయిన ఈ పరిస్థితుల్లో ఈ నదిని పేరుతోని మనకు ఒక విపత్తు కలుగుతుంది. ముందు ఆ కంపెనీలకు వచ్చే వ్యర్థాలను ఆపండి, నిర్దాక్షిణ్యంగా కట్టిన. ఎందుకంటే ఏ కంపెనీ కూడా తక్కువ ఖర్చుతోని ఎక్కువ పర్యావరణకితం ఉండబడే నామ్స్ కానీ వాటిని పాటించవు. వాళ్ళకి ఎందుకంటే లాభం ప్రధానం కంపెనీలకు, పైగా ఫార్మా కంపెనీలకు అంత లాభాపేక్ష పిచ్చింగ్ ఏ కంపెనీలకు ఉండదు. ఎందుకంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో అత్యధిక సంపన్నులు ఎవరంటే వాళ్ళు ఫార్మా కంపెనీ వాళ్ళే ఉండరు. ప్రామాణికంగా చేసేప్పుడు ఎందుకంటే వాళ్ళకి అంత అన్ని రకాల అది ఉంటుంది. ఈ ఫార్మా కంపెనీలు ఎవరు పెట్టినా సరే, ఏ పార్టీ వాళ్ళకి దగ్గర ఉన్న సరే, కనుక ఈ పార్టీ ఫార్మా కంపెనీలు వదిలే నారాలకు వచ్చే ఆ కలుషితాన్ని ఆపే పెద్ద ఉద్యమం జరగాలి బయటకొట్టి. రెండవది ఏంటంటే ఈ నిర్వాసితులను తప్పించే హక్కు నీకు లేదు. నివాసాన్ని గూడును తొలగించే హక్కు లేదు. నివాసం కల్పిస్తామంటే అది ప్రజలతోని అక్కడ ఆ ప్రజల ఆమోదు. ఇప్పుడు అక్కడేమో సెంచులను అడవిలో ఉండకుండా వాళ్ళని తరిమేస్తున్నారు. ఇక్కడ నదీ పరివాహ ప్రాంతంలో ఉండవు పందుల నివాసాలు, పాడు మురుగునీళ్ళ కాడ నున్నంగా ఊడ్చి మన్నంతా ఎత్తిపోసి శుభ్రంగా చేసుకొని చూసుకున్నారు ఎప్పుడో జాగా. ఉన్నోని కన్ను గుట్టారు అన్నో ఊరన్నా, నీ గుడిసె ఊసిపోతావు అన్నో ఊరన్నా. యాడికోతారు ఇప్పుడు, యాడికోవాలి చెప్పు పొమ్మంటే సడన్గా పోవాలంటే దానికి కొత్త కనుక మీరు పరిహారం ఎంత ఇస్తావు? అఖిలపక్ష కమిటీ ఆడిసిందే. ఏదన్నా అఖిలపక్షం ఇస్తే వాళ్ళకి పేరు వస్తుంది. అరే మీరు డిఎంకేతో పొత్తున్నారు. అమ్మ క్యాంటీన్ పెడితే జయలలిత కరుణానిధి ఇప్పుడు స్టాలిన్ వచ్చేవాడు డిఎంకే పార్టీలో తీసేయాలి ఆమె పేరుతుంటే, మంచి పని ఎవరు చేసినా తీయకూడదు, అమ్మ క్యాంటీన్ ఆమె పేరుతోండి అని చెప్పినాడు. ఎప్పుడైనా నీలం సంజీవ్ రెడ్డి కానీ సుందరయ్య గారు వస్తు కానీ పాతకాలపు దామోదర సంజీవ్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకులు గౌరవించేది. ఇదే మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈ వాతావరణం లేకపో బుల్డోజర్ అన్న పదమే పెద్ద ఒక దుర్మార్గమైన కిరాతకత్వానికి నిదర్శనం. ఈ బుల్డోజర్కు లింకులు ఎక్కడెక్కడ ఉండవు. అది ప్రజల మీదకి బుల్డోజర్ పంపడం అనేది నీకు పంపితే తెలుస్తుంది. మనిషి అంటే పిచ్చగా ఎగిరిపోనికే. మనిషి అంటే తరిమి కొడితే పోయి జంతువులు ఎక్కడో పోని అల్లల్లానికి జంతువు కాదు మనిషికి తన చుట్టూ అనుభూతులు ఉంటాయి. ఇంట్లో పూట ఉంటుంది, మనకు తండ్రి చనిపోయిన ప్లేస్ కూడా పవిత్రం, బిడ్డ పుట్టిన స్థలం పవిత్రం, మనం ఆడుకున్న నిద్ర, మనం ఉన్న గూడు ప్రధానం. ఇట్లా కూర్చొని మా తాత చెప్తుండే ఎక్కడ అంత శిలకల వాడ కూర్చుంటే నాకు ఈడ కూర్చుంటేనే ఈ చెట్టు కింద కూర్చుంటే నిద్ర వస్తాయి బిడ్డ, చింత చెట్టు కింద ఆనుకుంటే నిద్ర వస్తాయి. ఇట్లా రాత్రిపూట కూడా అనే వస్తున్నాయి. ఎందుకంటే ఇట్లా ఆనుకుంటే నిద్ర వస్తాయి బిడ్డ, చెట్టు కాడ ఎందుకు ఉంది అంటుండే. మనిషికి కొన్ని అనుభూతులు ఉంటాయి. అభివృద్ధి అనే పేరుతోని మానవ అనుభూతులను, మానవ సహజాతాలను భగ్నం చేసి ఏది కూడా అది సరైనది కాదు. నీవు ఆ నిర్వాసితులను తీసే నది బాగా చేసి నది పక్కన కొద్ది బఫర్ జోన్ అంటున్నా, ఆ బఫర్ జోన్కు ఇంజనీర్లను వాళ్ళను ప్రతిపక్ష పార్టీలను రకరకాల పార్టీలు పిలవాలి. కమ్యూనిస్టులతో ఇట్లా పొత్తే ఉంది కదా, మరి సాంబశివరావు గారితో పొత్తున్న సిపిఐ పార్టీలను పిలవండి, న్యూ డెమోక్రసీ పార్టీలను పిలవండి. వాళ్ళు ఒక్కసారి కలిసి పనిచేస్తారు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎస్టీపీలే వద్దంటున్నాక రాజకీయం చేయడం కాదు, ప్రజా సమస్యది చెప్పేది. రాజకీయం కోసం చేస్తుండ్రా, దీంతోనే మొత్తం రాజకీయం మారిపోతా, దీంతోనే ఇంకా ఎలక్షన్ చాలా ఉన్నది. ప్రజల తరపున ఆవేదన, మాలాంటి వాళ్ళు ఆవేదన అని చెప్తున్నాం. ఎంత బాధ ఉంటుందో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే పనులు ఏంది, కేతిల టీ అమ్మేటోళ్ళు, రాత్రిపూట లైట్లు మోసేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, సఫాయి వర్కర్లు, గల్లీసినది పాట అంతా వాళ్ళదే. వాళ్ళ బతుకులు వాళ్ళకి సడన్గా ఇంతింత జీతాలు తీసుకొనే లక్షల జీతాలు తీసుకొనే ఉన్నాం. మీకు ఒక్క నెలలో మనకు రాకపోతే గిలగిల కొట్టుకుంటామే. వాళ్ళకి ఏం ఆధారం అవుతుంది? ఎక్కడ సడన్గా ఎక్కడ తీసుకుంటాం? అన్నిటికన్నా మన ఎమ్మెల్యేలు టోకన్లు ఇచ్చి ఏసీలు గీసీలు ఇప్పుడు చేసుకొని ఇస్తారు. ఈ ఎండలకు ఉమ్మరాన్ని సడన్గా ఉమ్మంటే ఏడిపోతారు. ఆ పిల్లలు తీసుకొని ఎక్కడ పోతారు? ఏ బతుకు బతుకు మనుషులను ఎలా ఆలోచించవా? నువ్వు ఆలోచించాల్సి పాలకులకు ఉండదు, దయ ఉండకూడదు. రాజ్యం వచ్చేవరకు అట్లుంటారా? అదే కనుక మీరు కనుక పదవి లేకుండా ఇదే పరిస్థితిలో మీరుండి వేరే ప్రభుత్వం చేస్తే దీని మీద అల్లలల్లో పెద్ద బ్రహ్మాండ ఉద్యమం మాటలు ఉంటుండే. ఇది ఎందుకు కనుక ఇది సరైనది కాదు. నిర్వాసితులం చేయొద్దు, శుద్ధి చేయాలి. తర్వాత 50 కిలోమీటర్లు కాదు, 250-260 కిలోమీటర్లు ఇది ముచ్చుకుంద నుంచి మొదలుకొని ఆడికేడికి వజీరాబాద్ కాడ, వాడపల్లి కాడ కలిసే దగ్గర కూడా మొత్తం మురికి అయిపోయింది. సూర్యాపేట అవతల మూసి పక్కన కళ్ళాతే దెబ్బకే కపం వచ్చేస్తారు, జ్వరం వస్తుంది.
అరే నేను పరిశాన ఏడదాయిన కళ్ళు బాగుంటుంది అది ఇట్లా మా ఫ్రెండ్ చెప్తే అరే నీ వేడదాయిన రాన్న అరే అది మూసి పక్కన కళ్ళు కప్పం ఎల్లో కలర్ వస్తుంది. మొత్తం పాడు. ఈ పారిశ్రామిక పారిశ్రామిక వ్యర్థాలను ఆపాలి. పెట్టుబడిదారుల పైన పాలకులు ఎప్పటికీ ప్రేమనే ఉంటుంది. వాళ్ళు ఎవరు చేయరు. ప్రజల యొక్క అప్రమత్తత ఉండాలి. ప్రజలేమో హాయిగా ఎట్టుంటే టైంపాస్ ఈజీ గోయింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లీడర్లు ఉండగా మాట్లాడిన ఎవరైనా మన మిత్రుడు ఇంత ఇట్లాంటి వాళ్ళు ఉండనుకో ప్రజలు ఈజీ గోయింగ్ అయిపోయింది. ఏదో వస్తే పోతాం. మీరు చాలా సీరియస్గా మాట్లాడే తపన లేదు ప్రజలకు. వాళ్ళ పాపం వాళ్ళ బాధలను కొంచెం ఏదో చెప్తున్నాం. ఈ బాధలన్నిటి నది పాడు కాకపోతే ఏం తింటారు? ఆ మూసిలవన్నీ ఒడ్డు తినండి. ఆ మూసిలవన్నీ కూరగాయలు పాలకు తీసుకొచ్చి మూసిల చుట్టుముట్టు అనేది తెస్తారు కూరగాయలు. ఒక్కసారి వాసన వచ్చి ఇంత ఘోరంగా ఉంటాయి. ఇంత ఖరాబు చేసి ఆరోగ్యాలు పాడు చేసి కల్తీ ఇంత అన్యాయం చేస్తే ప్రజలు ఏం బతకాలి? ఎందుకు ఇంత దుర్మార్గం? కనుక వెళ్ళిపోదము ఏ దేశానికి వెళ్ళిపోదము ఉన్న పొలముల గూడుగూల్చే బుల్డోజారే తలుపు తట్టే కన్నీరే దప్ప మాకుయే అండాలేని కాలమోచ్చే ఉండిపోదం వెళ్ళిపోదము ఏ దేశానికి వెళ్ళిపోదుము. యాడికి వెళ్ళిపోతారు చెప్పు? మేము పోయే ప్రశ్న లేదు. ప్రజలకు దగ్గర ఉండాలి. ఇంతమంది ఉన్నదానికి ఇంతమంది చాలు. ఈడ మూసి ఇండ్ల కాడికి పోతే మనందరం పోవాలి. ఈడ కూర్చొనే మాట్లాడదు. ఈడ కూర్చొని ఏమవుతుందంటే ఒక చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాల స్థాయి లేకపోవడం వల్ల ఈ అన్ని ఆటలు జరుగుతూ ఉన్నాయి. చైతన్యమైన ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఎట్లనేమంటే డెవలప్మెంట్ మంచి ఆ మూసి ఒక్కడు బాధపడ్డా మనందరి బాధ. తెలంగాణ లక్షణం ఏమందంటే ఒక్క మనిషి బాధ కూడా 100 మంది బాధ. ఒక్కడు బాధపడ్డా కూడా అందరి బాధగా భావించే లక్షణం ఒక తెలంగాణ నెలకే ఉంది. గుర్తుపెట్టుకోండి. చిన్న ఇష్యూ అయినా సరే బాధగలిగితే దాన్ని వేగం చేయాలా. వేగం చేసి మనం కాపాడుకోవాలా. నిర్వాసితులకు గూడు గుల్చేది లేదు, భూమి పాడేది లేదు. గాంధీ ఆశ్రమం విగ్రహం కట్టుకుంటే ఆడగడతో పెద్ద కడితే ఏదో గాంధీ బొమ్మది కూడా ఊకే గాంధీని కట్టినారు. గాంధీ వాళ్ళకి ప్రేమ ఉండదు. గాంధీ కనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే ఆయన పెట్టకముందు పెద్దది పెట్టాలి. గిడ కడితే గాంధీ గుడి కడితేనే ఓడు నాకు తెలిసి నేను పోయి అడిగిన ఒకసారి పూజాని గాంధీ గుడి కాడికి పోయి. ఎందుకంటే గాంధీ గుడి కాడికి నేను ఎందుకు పోతుంటే ఆయన సెక్యులరిజం, ఆయన ఈ అంటరానితనం, వర్ణ వ్యవస్థ ఇవన్నీ మొట్టమొదటి అర్జున్ సమాజ్ పెట్టింది ఆయన్నే. 1930లో అంబేద్కర్ అందులో సభ్యుడు. ఇప్పటికీ ఢిల్లీలో ఉంది అది. అర్జున విముక్తి దాంట్లో పెట్టి ఆ మూలవాసి పెట్టిన తర్వాత ఆయన బాబా చాలామంది మహారాష్ట్ర అంబేద్కర్కు ఆయనకి ఇద్దరికి మధ్య మహారాష్ట్రతో ఉండేది. ఆయన పేరు చాలా చెప్తున్నాను. బాబా అది పేరు ఉంటుంది. వాళ్ళు అంటే గాంధీ నేను కూడా అవన్నీ ఆదికి వచ్చి గాంధీ పాపం జగజీవన్ రాము లాంటి వాళ్ళు ఉప ప్రధాని వరకు ఎదగనే గాంధేయవాది ఉండే. మా తన మహేంద్రనాథ్ గారు ఉండ్రి. ఆయన గాంధేయవాది ఉండి అంబేద్కర్ ఎట్లా చేసినాడు అంతకంటే అదే రకంగా చేసినాడు. మాకు ఇదేంటి సర్వోదయ వాళ్ళు అయితే గాంధీ గుడికి అయిపోయి అడిగినా ఎవరైనా వచ్చిండ్రా ఈ కాంగ్రెస్ వాళ్ళు కనాడ ఏమంటారు రాలే ఎవరని చెప్పి గుడికి ఊకే గాంధీ గుడి కడితేనే మీరు పోలేదు. గాంధీ మీద మీకు అంత ప్రేమ ఉంటే గాంధీ ఆలోచిస్తున్న పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, గ్రామీణ వాతావరణం, ప్రకృతి, పర్యావరణం కావాలనే ప్రపంచవ్యాప్త ఉద్యమాలకు గాంధీ స్ఫూర్తిదాత. గుర్తుపెట్టుకోండి. అనేక ఉద్యమాలకు నెల్సన్ మండేలా కానీ, మార్టిన్ లూథర్ కింగ్ కానీ, పర్యావరణ ఉద్యమాలకు కానీ గాంధీని చాలా టాలుస్టాయ్ కానీ, హెన్రీ డేవిడ్ థోరో లాంటి వాళ్ళు కూడా చిన్న బుడ్స్ అడవిలో ఏమీ లేకుండా బతికిన అమెరికన్ రచయిత కూడా గాంధీకి ఆయనకి ఇద్దరి మధ్యలో ఏ మేరకు చాలామంది స్ఫూర్తి గాంధీ. ఆయన నుంచి ఈయన స్ఫూర్తి పొందిన ఆయన అది వేరు సమస్య. కనుక అలాంటి గాంధీని విగ్రహం పెడితే పెట్టు. నేను గాంధీ విగ్రహం మనం వద్దనవద్దు. పెడతావు, ఏడ పెడతావు, ఎట్లా పెడతావు, ఇళ్ళ కూర్చోకుండా పెట్టు. ఎంత పెద్ద పెడితే పెట్టు. గాంధీని పెడితే గాంధీ ఒకసారి ప్రయోజనం ఏంటంటే ఒకటి పెడతారు, ఒంటరి చేస్తారు. గాంధీ వద్దంటాం చేస్తారు. మనం గాంధీని ఎందుకు వద్దంటాం? గాంధీని బాజాప్తా పెట్టు. గాంధీని పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఎక్కడ పెడతావు? నది మధ్యలోనే పెట్టాలా? తావులే మంచి హాయిగా ఆక్రమించుకున్నాను ఏదైనా పెట్టుబడిదారులు బాగా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇండ్లు తీసిపడిచి వాళ్ళ అనేక ఉన్న పెద్దది పెట్టు. పెద్ద గుండెలు ఆక్రమించుకున్నాడుగా వాళ్ళ దగ్గర రాసి గాంధీ విగ్రహం పెట్టి అక్కడ మొత్తం అద్భుతంగా చేసి ఈ నది పక్కనే పెట్టాలి. గాంధీ ఏం చేసిండు? నది పక్కన గుడి కట్టు. గుళ్ళు ఎవడో గుడి ఉంటే తవ్వరు, మంచి మంచి గుట్టలు తవ్వుతారు. ఆ గుట్టకాడ గుడి కట్టే ఎవడతాడు. ఇంకా గుడి కట్టే ఎవడు ఇప్పుడు మొత్తంతో ఇప్పటి ఉన్న గుట్టలు భూములు పరిశానం. ఎన్ని గుళ్ళు కడితే అన్ని గుళ్ళు కట్టండి, గుట్ట మీద కట్టండి. ఎందుకంటే గుడి పెడితే గుట్టలు కట్టవు. కానీ గుళ్ళు పేరుతోని
పూజల పేరుతోని, చర్చిల పేరుతోని, వీటి పేరుతోని ప్రజా నినాదం ఒకటి ఉంటుంది, దాని ఇంకా ప్రయోజనం ఒకటి ఉంటుంది. వాటి లోతుల్లోకి ఆ ప్రయోజనానికి కారణం ఏంది? నడిపే పార్టీ, సొంత ప్రయోజనాల, రాజకీయాల, అవన్నీ చాలా లోతైన ప్రశ్నలు ఏం కాదు. ప్రజలందరూ తెలివైన వాళ్ళే కనుక వెంటనే ఈ ప్రయత్నం ఆపి శుద్ధి అయ్యి మీరు మా ప్రాణాలు మమ్మల్ని ఉండేయండి. వ్యాపారాలకు ఎవరికి అఖిలపక్ష మీటింగ్ మొట్టమొదటి వేయండి. బుల్డోజర్ను మాత్రం అనుమతించవద్దు. అట్లా బుల్డోజర్ వస్తే ఇక్కడ ఉన్న రచయితల కాదు నరసింహారెడ్డి అనకనే అందరూ పోయి ముందు ఆ బుల్డోజర్ నా పనికి సిద్ధంగా అండి. థ్యాంక్ యూ.